సత్తెనపల్లి పట్టణం 31వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు, లబ్ధిదారుల గృహాలకు శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ నేరుగా వెళ్లి పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో ఏ ప్రభుత్వము చేయని విధంగా కూటమి ప్రభుత్వము పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. 2 నెలల పాటు వరుసగా పెన్షన్లు తీసుకోకపోయినా 3వ నెలలో మొత్తాన్ని ఒకేసారి చెల్లించేందుకు కూటమి ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందని తెలిపారు. రేపు 1వ తారీఖు కదమ్మా, రేపు 1వ తారీఖు కదా. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏదైతే ఎన్నికలప్పుడు ప్రామిస్ చేశారో 1వ తారీఖు ఇంటింటికి తిరిగి 4,000 రూపాయల పెన్షను, 6,000 రూపాయల పెన్షను ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి జగన్మోహన్ రెడ్డి అయితే మరి 3,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పేసి 5 సంవత్సరాలు కలిపాడు, సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున. కానీ బాబు గారు అలా కాకుండా 4,000 రూపాయలు, అలాగే వికలాంగులకు 6,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అవన్నీ కూడా 1వ తారీఖు ఇంటింటికి తిరిగి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవాళైతే రేపు ఆదివారం 1వ తారీఖు వచ్చింది. ఆదివారం 1వ తారీఖు వచ్చిందని 30వ తారీఖు ఇవాళే మరి రాష్ట్రం మొత్తం మీద కూడా పెన్షన్స్ అందించడం అనేటువంటిది మరి చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలకు ఇస్తున్నటువంటి కానుక ఇది. మరి ఎన్డీఏ ప్రభుత్వం మరి పేద ప్రజలకి ఏ మాట అయితే చెప్పిందో ఆ మాట నిలబెట్టుకుంటూ మరి పెన్షన్స్ కానీ గ్యాస్ ఉచితంగా ఇస్తామని చెప్పారు. మొన్న దీపావళికి మొదటి సిలిండర్ ఇవ్వడం జరిగింది. అలాగే ఏదైతే ఎన్నికలకి చెప్పినటువంటి వాగ్దానాలన్నీ కూడా ఒకటొకటిగా మరి నెరవేర్చుకుంటూ వస్తుంది అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను.